అయిన యేసుక్రీస్తు నామములో ఈ 4643వ రోజు మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరువచ్చిన పెద్దలకు, సేవకులకు, పరిశుద్ధులందరికీ యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలండి. ఈ సమయంలో మనము ప్రార్థన ద్వారా ఈ యొక్క కాన్ఫరెన్స్ ను ప్రారంభించుకుందాం. రవిమనోహర్ అన్న గారు ప్రార్థన చేస్తారు. అన్న వందనాలన్నా. వందనాలు వద్ద ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున ఇలాగున మీ పాఠశాలలో చేరి రావడానికి మార్నింగ్ కాన్ఫరెన్స్ మాకు 4643వ రోజుకు తీసుకుని వచ్చారు. అందులో బట్టి మేము స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, మహిమగల దేవ, గత రాత్రి ఇచ్చిన విశ్రాంతి, ఆరోగ్యం, ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు. వాతావరణము మా ప్రభ మరి సరిగా లేదు, అయినా కూడా మీరు మమ్మల్ని మీ పాఠశాలకు తీసుకుని వచ్చారు. అందులో మీకు స్తోత్రములు. మరి ఈ రోజు కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మా ప్రియులు సేవకులు మరి మా ప్రభు వేణు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. మంచి ఆరోగ్యమును ఇచ్చారు. అందులో ఇంకా పూర్ణ ఆరోగ్యం కూడా దయచేయండి తండ్రి. మరి మీ సన్నిధిలో సిద్ధపడి మా మధ్యకు వచ్చింటుండగా మాకు అవసరమైన సందేశాన్ని అందించి ప్రతి ఒక్కరికి మరి మా ప్రభు మేలు కలిగే రీతిగా మీరు అక్కడ వరకు సిద్ధపరిచే రీతిగా మీ వాక్యాన్ని అందించి మీరే మహిమ పొంది వేడుకుంటున్నాం. కృపా సత్య సంపూర్ణమైన మన ఆయన మహిమగల దేవ, మరి ఈ రోజు మీరు చేసిన కార్యములన్నింటిని బట్టి మీకు స్తోత్రములు. ఈ రోజంతా కూడా మీరు మాతో నడిపించబోతున్నారు. అందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మా ప్రభా కూడికను ప్రారంభిస్తుండగా ఆది నుండి అంతం వరకు మీరే నడిపించి మహిమ పొందమని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవి జరగకుండా మా ప్రభు మా మధ్యకు మీ సన్నిధిని తీసుకురమ్మని, మీరే మాతో మాట్లాడమని, మా హృదయాలను మీ వాక్యంతో నింపుదురని, మీరు అక్కడ కొరకే సిద్ధపరుచుదని వేడుకుంటున్నాము. సంఘము అందులోని విషయాలను మీరు వివరిస్తున్నారు. సంఘం యొక్క ప్రాధాన్యత, సంఘంలోని పనులు అన్ని కూడా వివరిస్తున్నారు. వీటన్నిటిని కూడా మీరు మాకు అందించి మీరే మహిమ పొందమని మా ప్రాణ పెంట యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరలోకము మా పరమ తండ్రి, ఆమేన్. 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 ప్రార్థన చేసిన రవిమనోహర్ అన్న గారికి వందనాలండి. అన్నారు. సమయంలో మనం ఒక కీర్తన విన్నాం. పుట్టపర్తి నుంచి బ్రదర్ పురుషోత్తం గారు కీర్తన వాడి వినిపిస్తారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నిధి, నిశ్చయమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను.
పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను. పశ్చాత్తాపం కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే, నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్. నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్. నీకిష్టమైన దారి కనుగొంటిన్ నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలండి. థ్యాంక్ యూ. మంచిది. చక్కని కీర్తన పాడి వినిపించిన బ్రదర్ పురుషోత్తం గారికి ప్రేమ వందనాలండి. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని విన్నాం. అందుకంటే ముఖ్యంగా దేవుని దాసులను బలపరిచి మనతో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నామండి. మన అనంతపూర్ నుంచి పెద్దలు ఆసాఫ్ అంకుల్ గారు ప్రార్థన చేస్తారు. అంకుల్ వందనాలు. అంకుల్ వందనాలు బ్రదర్, వందనాలు. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. కనికరాన్ని బట్టి మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు పొడిగించిన విధానంకై నీకు స్తోత్రాలు. ఈ ప్రాతకాలంలో నిబిడలను మేమందరూ ఈ విధంగా చేరి నిన్ను స్తుతించుకుని ఆడి కనపరిచే భాగ్యం ఇచ్చినావు, నీకు స్తోత్రాలు. ఆయన ఎంతో మందికి భాగ్యము లేదు. ఎందరో మాకంటే తనుడు ఆరోగ్యవంతులు తమ జీవితాలు ముగించుకుని వెళ్ళిపోయారు. మీరు మమ్మల్ని ఉంచినారు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి ప్రత్యేకించి వాక్యం అందిస్తున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ మాటలు మాకు అవసరమో, ఏ మాటల చేత మేము హెచ్చరించబడాలో, ఆదరించబడాలో, బలపరచబడాలో మీ కృప అనుగ్రహించి మీ దాసునితో ఆయన మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. నెట్ ప్రాబ్లం లేకుండా చేయండి, కరెంట్ ప్రాబ్లం లేకుండా చేయండి, కృప అనుగ్రహించమని మీ దాసుని మీ చేతకు పిలుస్తూ సాగుతున్న కృప అనుగ్రహించమని ఏస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. 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 వాక్యం కొరకు ప్రార్థన చేసిన ఆసాఫ్ అంకుల్ వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు మార్కాపురం నుంచి ప్రభాకర్ వర్ణ గారు ఉన్నారు. ప్రతి వారము 2 రోజులు సమయం కేటాయించి మన మధ్యకు వచ్చి చక్కగా సంఘం గురించి, సంఘంలో ఉన్న ధనాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో అనే సత్యాలు చక్కగా దేవుని ఆత్మ సహాయం ద్వారా మనకు అందిస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా చక్కగా దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలులు పొందుదాం. అలాగే సమయంలో ప్రియులారా, దేవుని సేవకులకు ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. అన్న ప్రభాకర్ అన్న వందనాలన్నా. వందనాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన వాక్య ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాం. 14వ వచనం, 15వ వచనం. శీఘ్రముగా నీ వద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలె అది నీకు తెలియవలెను అని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రభువారు మన కొరకై ఈ మాటలో దీవించునుగాక. ప్రియులారా, మనము గత పాఠంలో దేవుని సంఘములోని సొమ్ము
అది ఎలాగో వినియోగించబడాలి, అది ఎవరి దగ్గర ఉండడం మేలు అనే సంగతిలో ఆలోచన చేశాం. ఆ, అది ఎవరి దగ్గర అనేది మనకు పర్టికులర్గా ఖచ్చితంగా ఫలాని వారి దగ్గర అని వ్రాయబడలేదు. మనమున్న స్థానిక సంఘములోని వెసులుబాటును బట్టి అందరి ఏకాభిప్రాయంతో అది ఎవరి దగ్గర ఉండాలనేది అది స్థానిక సంఘ నిర్ణయము. నంబర్ 1. నంబర్ 2, దాని వినియోగం మనం గమనించాం. అది స్వార్థ పనికి వినియోగించబడాలి, అక్కర్లు కలిగిన వారికి వినియోగించబడాలి, దేవుని పనిలో ఉన్న వారికి వినియోగించబడాలి. ఇలాగూ సంఘము సొమ్ము ప్రయోజనకరమైన పనులకు వాడబడాలి అని మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సొమ్మును ఆహారం కొరకు వ్యర్థం చేయడం క్షేమం కాదు అని కూడా మనము గమనించాం. ఈ దినము సంఘములో జనులు వారి ప్రవర్తన గురించి మనం గమనిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్పాడు, దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెను అని ఈ సంగతులు వ్రాయిచున్నాను అన్నాడు. ఎప్పుడు ఈ మాట చెప్పాడు అనంటే, అధ్యక్షులు ఎలా ఉండాలో, పరిచారకులు ఎలా ఉండాలో ఆయన చెప్పిన తర్వాత ఈ మాట చెప్పాడు. 3వ అధ్యాయము 1 నుంచి మనం గమనిస్తున్నప్పుడు, అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, అధ్యక్ష పదవి అనంటే మనకు మూల భాషలో సంఘ పెద్దలు, నాయకులు అనే మాట మనకు కనబడుతుంది. బిషప్ అనే మాట మనకు కనబడుతుంది. బిషప్ అనే మాట మనకు కొంచెం అభ్యంతరకరమైన మాట. మన బ్రదర్ అసెంబ్లీ వాళ్ళు బిషప్ లాంటి ఒప్పుకోరు. కానీ దేవుని వాక్యం పెద్దలకు ఇచ్చిన మరొక పర్యాయ పదం ఏంటంటే బిషప్ అని ఇంగ్లీష్లో రాయబడింది. అధ్యక్షులు ఎలా ఉండాలో, పరిచారకులు వారి లక్షణాలు ఎలా ఉండాలో తెలియజేసి ఆ తర్వాత అన్నాడు, ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి అని అన్నాడు. ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే దేవుని గ్రంథంలో అధ్యక్షులకు పరిచారకులకు దేవుడు ప్రత్యేకమైన లక్షణాలు చెప్పాడు. అధ్యక్షులు ఈ లక్షణాలు కలిగి ఉండాలి అని అన్నాడు, పరిచారకులు ఈ లక్షణాలు కలిగి ఉండాలి అన్నాడు. అయితే మనకు చాలా స్థలాల్లో మనకు 100% ఈ లక్షణాలు కలిగిన పరిచారకులు కనబడరు, ఈ లక్షణాలు కలిగిన అధ్యక్షులు కూడా. అధ్యక్షులు అంటే పెద్దలు. 100% ఈ లక్షణాలతో నిండి ఉన్న కలిగి ఉన్న పెద్దలు, పరిచారకులు మనకి ఎక్కడ కనబడరు. అయితే ప్రభు ఎందుకు రాయించాడు అనంటే, ఆయన తన సంఘము పరిపూర్ణత సాధించాలన్న ఉద్దేశంతో రాయించాడు. తన సంఘములో లోటు లేకుండా ఉండాలి అన్నది ప్రభు ఉద్దేశం. లోటు లేని లక్షణాలతో ఉండాలి. అయితే మనుషులము కొన్నిసార్లు లోటులు ఉంటాయి. అయితే సాధ్యమైనంత వరకు మనము ఏ పనిని చేయడానికి ప్రభు మనల్ని నియమించాడో ఆ పనిని చేయాలి. బట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటి అనంటే, ఈరోజు ప్రధానమైన సంగతి మనం జ్ఞాపకం పెట్టుకుందాం. అదేంటంటే పెద్దలు వారు ఎలా ఉంటారు, వారి పనులేంటి మనం జ్ఞాపకం చేసుకుందాం. రేపు ఈ సమయాన్ని బట్టి ఈ దినమే పరిచారకులు వారి పనులు, వారు చేయాల్సిన విధానాలు ఏంటి కూడా మనం ప్రౌచితమైతే ఆలోచించాలి. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకునే ముందు ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం సహాయకరం. రండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పదహారవ వచనం మనం చదువు. 16వ వచనంలో, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన
పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుగబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ చేసుకొనొచ్చు ఉన్నది అన్నాడు. ఈ వచన భాగం మనకు చెప్పే సంగతి ఏంటంటే, పైన సంఘానికి దేవుడు ఇచ్చిన ఈవులు ఏంటి రాశాడు. ఈవులు అంటే సంఘ క్షేమం కొరకు అనుగ్రహించబడిన వరములు కలిగిన వ్యక్తులు, ప్రవక్తలు, అపోస్తలులు, స్వార్థికులు, ఉపదేశకులు, కాపరులు, వారిని గురించి చెప్పాడు. వారిని గురించి చెప్పి వారిని ఎందుకు ఇచ్చాడు రాశాడు వచనం 14లో. వారి ద్వారా సంఘములో ఉన్నవారు వాక్యమందు స్థిరపరచబడి వాక్యమందు ఎదిగిన వారై ఆ ఎదుగుదల క్రీస్తు వలె ఎదగాలి అని 14-15 వచనాల్లో చెప్పాడు. 16వ వచనంలోకి వచ్చేసరికి ఆ ఈవులు కలిగిన వారు అంటే ఆ వరములు కలిగిన వారు ఎలా పని చేయాలో రాశాడు. వరములు కలిగిన వారు ఎలాగూ పని చేయాలో రాశాడు. మొత్తానికి వరము ఎందుకు అనంటే పని చేయడానికి అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పదవి అనే పదము ప్రయోగించబడింది తిమోతికి రాసిన పత్రికలో. తిమోతి పత్రికలో అధ్యక్ష పదవి అన్నాడు. పదవి అనంటే సింహాసనం ఎక్కి కూర్చునేది అనేది మనకున్న లెక్క. పదవి అంటే అర్థం ఏంటంటే ఒక స్థాయిలో మనము కూర్చొని అందరి చేత పనులు చేయించేది అని అనుకునేది మనము పదవి అని అనుకుంటూ ఉంటాం. కానీ వాస్తవంగా పదవి అనేది సీట్ కాదు, పదవి అనేది స్థానము, కుర్చీ కాదు అని మనం జ్ఞాపకం పెట్టింది. పదవి అనేది చాలా బాధ్యతాయుతమైన స్థానం అని గుర్తుపెడతాం. పదవి అనంటే అది బాధ్యతాయుతమైన స్థానం అంటే ఎన్నో బాధ్యతలకు లేక ఎంతో మంది వ్యక్తులకు ఎన్నో విభాగాలకు ప్రతినిధి అని అర్థం. పదవి అంటే ప్రతినిధి. మనకు ముఖ్యమంత్రి పదవి, కానీ వాస్తవంగా అది పదవి అంటే ఊరికే రోజు వచ్చి ఆనాటి రాజుల కాలంలో ఉన్నట్టు సింహాసనం వేసుకొని కూర్చోడానికి వీళ్ళే. ఈ ముఖ్యమంత్రి ప్రజాక్షేమం కొరకు పనిచేయాలి, రాష్ట్ర క్షేమం కొరకు పనిచేయాలి. అందుకని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, నేను 16 గంటలు పని చేస్తాను, 18 గంటలు పని చేస్తాను అని. అంటే అది పదవి అనేది మనకు బయటికి పదవి అనే మాట మనకు ఏమి చెప్తుంది అని అంటే అది బాధ్యతాయుతమైన పని కలిగిన స్థానం అని చెప్తుంది. అది స్థానము కేవలము కూర్చోవడానికి కాదు, అది పని చేయడానికి అని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత తిమోతి పత్రికలోనే ఇంకొక మాట కూడా మనకు కనబడుతుంది చూడండి. 4వ అధ్యాయము 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము 17వ వచనం. బాగుగా పాలన చేయు పెద్దలను అన్నాడు. బాగుగా పాలన చేయు పెద్దలను. పాలన చేయడము అంటే అర్థం ఏంటో కూడా రాశాడు చూడండి అక్కడే. ఏమన్నాడు? విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని అన్నాడు. పాలన చేయడము అంటే అర్థం ఏంటంటే వాక్యము ఉపదేశము అందిస్తూ సంఘక్షేమం చూడటం. పాలన చేయడం అని అంటే కర్ర తీసుకొని అందరిని పెత్తనం చేయడం కాదు. వాక్యము ఉపదేశం అందిస్తూ ప్రయాసపడ్డం అన్నాడు. పేతురు పత్రికలో ఇంకొక మాట కూడా ప్రయోగించాడు చూడండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ఆఖరి మాట చూడండి. 5వ అధ్యాయము 2వ వచనం ఆఖరి మాట ఏమన్నాడు అనంటే, మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి అన్నాడు. పై విచారణ అనంటే జాగ్రత్తగా పర్యవేక్షించడము. ఒక కాపరి తన మందను క్రూర జంతువుల నుంచి కాపాడుకునేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు లాంటివి అన్నమాట పై విచారణ అంటే.
పై విచారణ చేయుచు దానిని కాయుడి అనే మాట రాశాడు. పై విచారణ చేయొచ్చు అంటే తాను సూపర్వైజింగ్ చేయడం, వస్తున్న వారిని, పోతున్న వారిని, ఉన్నవారిని, ఆరోగ్యకరంగా ఉన్నారా, అనారోగ్యంతో ఉన్నారా, ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు, ఇలాగూ ఒక పశువుల కాపరి తన మంద క్షేమాన్ని చూచినట్టుగా చూడడం అన్నమాట. మందను పర్యవేక్షించినట్టుగా పర్యవేక్షించ. ఇంకో మాట కూడా మనం చదువుదాం చూడండి. ఇంకో మాట కూడా మనం చదువుదాము. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం. 28వ వచనం, 29వ వచనం, 30వ వచనం కూడా మనం చదువుదాం సహాయకరం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మను గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించును అని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరును అన్నాడు. ఇక్కడ పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, అక్కడ పదం ప్రయోగించాడు, తన సంఘమును కాయుటకు అనే మాట ప్రయోగించాడు. సంఘమును కాయుట. కాయుట అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా చూడడం. ఎందుకు కాయాలి? కాయడం అని అంటే మరలా మనకు పశువుల కాపరి గుర్తొస్తాడు. పశువుల కాపరి మందను కాస్తాడు. మందను కాచే పశువుల కాపరి ఏం చేస్తాడు అని అంటే, తోడేళ్ళు వస్తాయా, లేకపోతే నక్కలు వస్తాయా, లేకపోతే కుక్కలు వస్తాయా, మందను పాడు చేయడానికి ఏ జంతువు రాకుండా జాగ్రత్త పడతాడు. మనం ఎరుగుదము, దావీదు మందను కాస్తున్నప్పుడు దావీదు తన తండ్రి మందను, గొర్రెలను కాస్తుండగా తోడేళ్ళు, క్షమించండి, సింహము ఎలుగుబంటి మందను ప్రవేశించి మందలో ఉన్న గొర్రెలను నోట కరుచుకొని వెళ్తుండగా దావీదు పోతే పోయినా లేని వదిలేయలేదు. దావీదు ప్రాణాలు అడ్డేసి వాటి బారి నుంచి నేను వాటిని కాపాడాను అని అన్నాడు. అదే భావన అన్నమాట. మంద చెదరిపోకుండా, బయట నుంచి వచ్చిన క్రూరమైన తోడేళ్లకు బలి కాకుండా, సింహం వంటి మనుషులకు బలి కాకుండా జాగ్రత్తగా చూడడాన్ని కాయడము అని అన్నాడు. కాబట్టి పెద్దలైన వారు, ఇది ఎఫెసీ సంఘ పెద్దలతో పౌలు గారు మాట్లాడుతూ చెప్పిన మాట. ఈ సంగతులన్నీ క్రోడీకరించి మనం గమనిస్తూ ఉండగా, అధ్యక్షత అనేది చాలా బాధ్యతాయుతమైంది. పెద్దలు అంటే వారు చాలా బాధ్యత కలిగిన వారు అని మనకు అర్థం అవుతుంది. అది మనకు పదవి అన్నట్టుగా కంటికి కనబడుతుంది, కానీ అది పదవి కాదు. చాలా చాలా రెస్పాన్సిబుల్ ప్లేస్, చాలా బాధ్యతాయుతమైన పని. వాడబడిన పదాలు మనం చూస్తున్నప్పుడు కాయడము, ప్రయాసపడము, పై విచారణ చేయడము అనే పదాలు మనకు కనబడుతున్నాయి. కాయుట అనే పదం కనబడుతుంది, పై విచారణ చేయుట అనే పదం కనబడుతుంది, ప్రయాసపడుట అనే పదం మనకు కనబడుతుంది, జాగ్రత్త అనే పదం కనబడుతుంది. కాబట్టి ఈ మాట మనం మనసులో పెడదాము. చాలా స్థలాల్లో అది పదవి అని అనుకొని మనము మన సంఘాలకు బయట చాలా నామకార్థ సంఘాల్లో ఈ అధ్యక్షుల కొరకు ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్లు జరిగినప్పుడు చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. ఇది మనుషులు ఎన్నుకొని చేసే పని కాదు. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వాళ్ళకి మందిరంలో సపరేట్ కుర్చీలు ఉంటాయి, వాళ్ళందరూ వచ్చి ఆ కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట. అది కాదు ఇది.
మనం కుర్చీలో కూర్చొని అందరినీ గదమాయించి చేసే పని కాదు. ఈ పని చాలా బాధ్యతాయుతమైనది అని మనం గమనిస్తున్నాం. చాలా చాలా బాధ్యతాయుతమైనది. పై విచారణ చేయాలి, పాలన చేయాలి. పాలన చేయడం అంటే వాక్యమందు, ఉపదేశమందు ప్రయాసపడ్డం. చక్కని లేఖనాలను సంఘానికి అందించాలి. క్రమమైన లేఖనాన్ని సంఘానికి అందించాలి. సంఘము వాక్యమందు ఎదగడానికి కావలసినంత అవసరమైన వాక్య పోషణ అందించగలిగిన వారై ఉండాలి. అంటే లేఖనము చాలా స్పష్టంగా ఎరిగిన వారై ఉండాలి అని ఆ మాట మనకు చెప్తూ, తర్వాత సంఘములో నుండి, సంఘము బయట నుండి ఏదైనా ఆ సంఘానికి కీడు కలిగించే వ్యక్తులు వస్తారేమో అని కీడు కలిగించే వ్యక్తులను జాగ్రత్తగా చూచి వారిని గట్టిగా మందలించడానికి తగిన సామర్థ్యము కలిగిన వారై ఉండాలి. అదే వరుసలో మీ మట్టుకు మిమ్మును గూర్చి అని కూడా అన్నాడు పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలతో మాట్లాడు. మందను గూర్చి, మీ మట్టుకు మిమ్మును గూర్చి అన్నాడు. అంటే క్రూరమైన తోడేళ్ల లాంటి వ్యక్తులు సంఘాన్ని పాడు చేస్తారు. అప్పుడు మీరు జాగ్రత్త, సంఘము జాగ్రత్త అన్నాడు. మీరు జాగ్రత్త, సంఘము జాగ్రత్త. అంటే వ్యక్తిగత భద్రత, సంఘ భద్రత చూడవలసిన వారమై ఉన్నాం. దీని అంతటిని ఏమన్నాడు అనంటే, మనం ఇప్పుడు ఎఫెసీ పత్రికలో మనం ఏం చదువుకున్నామనంటే, సంఘములోనికి ప్రభువు అనుగ్రహించిన ఈవులు, వరములు కలిగిన వారు ఏం చేయాలి అనంటే, క్రీస్తు అనే శిరస్సుకు అతుకబడి, క్రీస్తు అనే శిరస్సు ద్వారా ఆయనలో మనం అమర్చబడ్డాము. అమర్చబడిన శరీరము ఖచ్చితంగా ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయించు ఉండగా. ఈ వచన భాగం ఏం చెప్తుంది అనంటే, ఒకటేమో పని ఉంది. మొదటి మాట ఏంటంటే పని ఉంది. రెండో మాట ఏంటి అనంటే పరిమాణము చొప్పున పని అన్నాడు. పరిమాణము చొప్పున పని. ఈ మాట మనం గమనిస్తున్నప్పుడు, ప్రత్యక్ష గుడారపు సేవను మనం చూస్తున్నప్పుడు, ఆవరణపు సేవ, పరిశుద్ధ స్థలపు సేవ, అతి పరిశుద్ధ స్థలపు సేవ, 3 విభాగాలు మనకు కనబడతాయి ప్రత్యక్ష గుడారం. ఆవరణంలో బలిపీఠము, గంగాళం ఉంటుంది. అక్కడ యాజకులు వాళ్ళు సేవ జరిగిస్తారు. లోపల పరిశుద్ధ స్థలంలో అక్కడ కూడా సేవ జరుగుతుంది. అక్కడ మనకు రొట్టెల వల్ల దీపస్తంభము అవి మనకు కనబడతాయి. అతి పరిశుద్ధ స్థలంలో మందసం కనబడుతుంది. ఇవన్నీ సపరేట్ విభాగాలుగా మనకు కనబడతాయి. ఈ విభాగాల్లో పని కూడా సపరేట్ గా మనకు కనబడదు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వారు పోవడానికి వీల్లేదు, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి కూడా వీల్లేదు. మనం ఎరుగు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. అది కూడా దేవుడు నిర్ణయించిన సమయంలో ఆయన అనుమతించినప్పుడు ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి వీల్లేదు. ఈ విభజన మనకి ఏం చెప్తుంది అనంటే, ఇదే కొత్త నిబంధనలు ఏమన్నాడంటే పరిమాణము చొప్పున పని చేయడము అన్నాడు. దావీదు కాలంలో సంగీత బృందం ఉండేది. దావీదు కాలంలో సంగీత బృందాన్ని ఏర్పాటు చేశాడు. అయితే సంగీత బృందం ఎక్కడ ఉండేది అంటే ఆవరణంలోనే ఉండేది. వారు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాళ్ళు కాదు. తర్వాత మనం చూస్తాము, ప్రత్యక్ష గుడారాన్ని మోసుకొని పోయేవారు. దేవుడు ఐగుప్తు నుండి వారిని కనాను దేశానికి నడిపించేటప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని మోసేవారిని కూడా ప్రత్యేకంగా పెట్టాడు. వారు ఖచ్చితంగా భుజాల మీద మోయాలి. లేవి వంశస్థులు పలాని కుటుంబం వారు అని ఆయన ప్రత్యేకంగా చెప్పాడు. కహాదీయులు అనుకుంటాను. వారు ఖచ్చితంగా భుజాల మీద మందిర సంబంధమైన, ప్రత్యక్ష గుడారపు సంబంధమైన సామాను మోయాలి.
మందసాన్ని లేవీయులు భుజాల మీద మోయాలి. దానికి వేరుగా దావీదు క్రొత్త బండి తెప్పించాడు. ఏం జరిగింది మనం ఎరుగుదు. క్రొత్త బండితో దావీదు తెప్పించినప్పుడు ఉజ్జా అనేవాడు మరణించాడు. కారణం ఏంటి అనంటే ప్రత్యక్ష గుడారాన్ని క్షమించండి, ఆ మందసాన్ని తను పట్టుకోకూడదు. ఎద్దులు కాలు తూలినప్పుడు అది పడిపోతుందేమోనని చేయి పెట్టాడు. ఉజ్జా చనిపోయాడు. అంటే అతి పరిశుద్ధ స్థలపు సేవ ఎవరు చేయాలో వారు చేయాలి. ఆభరణపు సేవ ఎవరు చేయాలో వారు చేయాలి. పరిశుద్ధ స్థలపు సేవ ఎవరు చేయాలో వారు చేయాలి. ప్రత్యక్ష గుడారాన్ని ఎవరు మోయాలో వారు మోయాలి. మందసాన్ని ఎవరు మోయాలో వారే మోయాలి. దీన్నే క్రొత్త నిబంధనలు ఏమన్నాడంటే ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయచ్చు ఉండగా. ఇది మనకు శరీరంతో చెప్పాడు. పాత నిబంధనను కాసేపు మనం ప్రత్యక్ష గుడారాన్ని మనం అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా మనకు అర్థం కావడానికి చాలా సులభ పద్ధతిలో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేరేపింపబడి చెప్తున్న సంగతి ఏంటంటే శరీరములోని అవయవాలు పనిచేసే విధానాన్ని మనకు చెప్పాడు. శరీరంలోని అవయవాలు ఖచ్చితంగా పనిచేస్తాయి. ప్రతి అవయవము పనిచేస్తుంది. ప్రతి అవయవానికి పరిధి ఉంది, పని ఉంది. ఈ ముక్క మనం పట్టుకోవాలి. పని ఉంది, పరిధి ఉంది. ఎంత పరిధిలో ఏం చేయాలో అంతే చేయాలి. అందుకే మనకు బీపీ ఎక్కువైంది అంటే అర్థం ఏంటంటే పరిమాణం దాటింది అని అర్థం. బీపీ తక్కువైంది అంటే అర్థం ఏంటంటే పరిమాణము తగ్గింది అని అర్థం. షుగర్ ఎక్కువైంది, పరిమాణం పెరిగింది. షుగర్ తక్కువైంది, పరిమాణం తగ్గింది. గుండె వేగము పెరిగింది, హార్ట్ బీట్ పెరిగింది, పరిమాణం పెరిగింది. హార్ట్ బీట్ తగ్గింది, పరిమాణం తగ్గింది. ఇలాగూ మనం గమనిస్తున్నప్పుడు కంటి రెప్పలు కూడా అవి పనిచేస్తూ ఉంటాయి, అవి ఆడుతూ ఉంటాయి. అయితే ఎంత ఆడాలో అంతే ఆడాలి. అవి ఎక్కువ ఆడడానికి లేదు, తక్కువ ఆడడానికి లేదు. అలాగూ దేవుడు మన శరీరాన్ని డిజైన్ చేసినప్పుడు మన శరీరంలో ఉన్న ప్రతి అవయవము ఖచ్చితంగా ఈ పని చేయాలి, ఆ పనిని కూడా ఇంతే చేయాలి అని ఆయన నిర్ణయించాడు. ఆ నిర్ణయం మేరకు ఆ అవయవము ఆ పని చేయాలి. మనం నాలుకతో నోట్లో వేసుకొని రుచి చూడాలి. ముక్కుతో లాక్కొని నేను నోట్లో తీసుకొని రుచి చూస్తానడానికి ఎవరికి వీలు లేదు. ముక్కుతో మనం పీల్చినా కూడా మళ్ళా నోట్లోకే వస్తుంది, మనం ఎరగదు. అప్పుడప్పుడు మనకు బాగలేనప్పుడు ముక్కులో డ్రాప్స్ చేస్తే అవి గొంతులోకి వస్తాయి. అట్లానే మనము ముక్కులో నుండి ఆహారాన్ని తీసుకొని నోట్లోకి తీసుకొని అక్కడ రుచి మనం ఇప్పుడు జీర్ణాశయంలోకి పంపించాం. అవకాశం ఉన్న ఆ పని చేయం. కారణం ఏంటి అని అంటే అవకాశం ఉంటే ఉండొచ్చు, కానీ ముక్కు చేత మనం రుచి చూడడానికి వీలు లేదు. ముక్కుకు గొంతుకు కనెక్షన్ అన్నమాట వాస్తవమే, కానీ ఆ కనెక్షన్ ఇచ్చిన ఉద్దేశం వేరు, అది రుచి చూసే ఉద్దేశంగా. మనం కొన్నిసార్లు భోజనం చేసేటప్పుడు మనకు పొరపోయినప్పుడు ఒక్క మెతుకు ముక్కులోకి వస్తుంది గొంతులో నుండి. ఏమంటే బాగా ప్రశాంతంగా ఉంటామా? మనం ప్రశాంతంగా ఉండలేం. కారణం ఏంటి అనంటే ముక్కులోకి అన్నం మెతుకు రాకూడదు, అది గొంతులో గుండా జీర్ణాశయంలోకే వెళ్ళాలి. అది ముక్కులో జీర్ణం కాదు, ముక్కులో ఉంటే చాలా అసౌకర్యము, అది బయటికి వచ్చేదాకా మనం ఇబ్బంది పడతాం. దాన్ని వెనక్కి లాగో ముందుకు లాగో ఏదో రకంగా లోపలికి వెళ్ళిన అన్నం మెతుకు బయటకు వచ్చే వరకు మనం ఇబ్బంది పడతాం. దీని అర్థం ఏంటంటే మన పని ఒకదానికి ఒకటి సంబంధం ఉంది, అదే సమయంలో ఒకదానికొకటి వేరుగా కూడా ఉంది. ఒకదానికొకటి సంబంధం ఉంది, ఒకదానికొకటి వేరుగా ఉన్నాయి. ఈ గీతను మనం అర్థం చేసుకోవాలి. సంఘాల్లో చాలాసార్లు మనం అర్థం చేసుకోలేని సంగతి ఏంటి అనంటే ఈ ఈ చిన్న లైన్ నా పరిధి ఎంతవరకు అనేది ఎరగకుండా ఒకరి పనుల్లోకి మరొకరు చొరబడే ప్రయత్నం చేయడం ద్వారా సంఘాల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది.
అవయవాల్లో కూడా ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది, జ్ఞాపకం పెట్టుకుందాం. అవయవాల్లో ఘర్షణ వాతావరణము ఒక దాని పని ఇంకోటి చేయబోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఒక దాని పని ఇంకొకటి చేయకూడదు. ఒక దానిని దేవుడు ఏ ఉద్దేశం చేత సృష్టించి మన శరీరంలో నిర్మాణం చేసి పెట్టాడో అదే పరిమాణం మేరకు ప్రతివారు నేను నా పరిధి అనేది ఎరిగి మనం పనిచేయాలి. దేవుడు నాకు ఇచ్చిన పని ఏంటి, నేను చేయవలసిన పని ఏంటి, చాలా స్పష్టంగా చేయవలసిన వారై ఉండాలి. ఒకదానిలోనికి ఒకటి జ్వరబడడం క్షేమం కాదని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరి పనిలోకి మరొకరు వేలు పెట్టడం, ఒకరి పనిలోకి మరొకరు తొంగి చూడడం క్షేమం కాదు. అయితే ఒక అవయవం పనికి ఇంకొక అవయవం పనికి సహకారం ఉంది. మనం నడవాలి అనంటే కాళ్ళతో మాత్రమే నడవము. మనం నడవాలి అనంటే కాళ్ళు మాత్రమే పనిచేస్తే నడవము. మనం నడవాలంటే కళ్ళు దానికి సహకారం అందించాలి, చేతులు సహకారం అందించాలి, మెదడు సహకారం అందించాలి, చెవులు సహకారం అందించాలి. ఊపిరి తీసుకొని శక్తి అందించడానికి ఊపిరితిత్తులు పనిచేయాలి, గుండె పనిచేయాలి. ఇవన్నీ పనిచేస్తేనే నడక సాగుతుంది. ఇవి పనిచేయకపోతే నడక సాగడం చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, సాగదు. మీరు కావాలంటే చేతులు ఆడించకుండా నడవండి, ప్రయత్నం చేయండి, సాధ్యం. ఎంత వేగంగా నడవగలం. మనం వేగంగా నడవాలి అనంటే కాళ్ళు ఎంత వేగంగా నడుస్తూ ఉంటాయో చేతులు అంతే వేగంగా కదులుతూ ఉంటాయి, కళ్ళు అంతే వేగంగా కదులుతాయి, చెవులు అంతే వేగంగా పనిచేస్తాయి, ఊపిరితిత్తులు అంతే వేగంగా పనిచేస్తాయి. ఊపిరితిత్తులు అంత వేగంగా గాలి పీల్చుకోకపోతే మనం నడవడం కష్టం, పరిగెత్తడం కష్టం. అందుకే ఒక వయసు వచ్చిన తర్వాత మనం పరిగెత్తబోతే ఆయాసం వస్తుంది. ఎందుకంటే మనం పరిగెత్తడానికి తగినంత ఆక్సిజన్ను ఊపిరితిత్తులు తీసుకొని అందించలేకపోతున్నాయని అర్థం. ఎందుకంటే వయసును బట్టి వాటి పనితీరు మారుతుంది. తద్వారా పెద్ద వయసులో ఉన్న వాళ్ళు కుర్రాళ్ళది అంటారు. మేమేం కుర్రాళ్ళమా పరిగెత్తడానికి కాళ్ళు బాగుండడం మాత్రమే సరిపోదు. కాళ్లతో పాటు శరీరంలోని మిగిలిన అవయవాలు, గుండె, ఊపిరితిత్తులు అన్నిటి సహకారం అవసరం. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ మాట ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. అదేనంటే ప్రతి అవయవానికి ప్రత్యేకమైన పని ఉంది. అదే సమయంలో ప్రతి అవయవము ఒకదానికొకటి సహకారం అందించుకుంటూ పని చేయాలి. ఎందుకు అనంటే ఇలాగ ఒకదానితో ఒకటి కలిసి పని చేయాలి. అందుకే ఇక్కడ ఒక మాట మనం చూస్తాం, చూడండి. ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా. 16వ వచనం మధ్యలో ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి అనే మాట మనం చదువుతాం. అతుకబడి వేరుగా పని చేయలేం మనం, అతుకబడే పని చేయాలి. అంటే విభాగించడానికి వీలు లేదు, కట్ చేయడానికి వీలు లేదు. మనము అతుకబడే పని చేయాలి. అతుకబడి అనే మాట ఏం చెబుతుందంటే ఒకదానికొకటి సంబంధం ఉంది, ఒక పనికి మరొక పనికి సంబంధం ఉంది, సంబంధము సహకారం ఉంది. ఏంటా సంబంధము, ఏంటా సహకారం అంటే చూడండి, తర్వాత మనం చదువుతున్నాము. ఆ సంబంధము సహకారం ఏంటంటే క్షేమాభివృద్ధి, శరీరమునకు అభివృద్ధి, ఇదే పని, ఇదే సంబంధం. మన పని వలన ఏం జరగాలి అనంటే మనం పేరు తెచ్చుకోవడానికి కాదు, మనం గొప్పవాళ్ళమని అనిపించుకోవడం కాదు, మన సొంత ప్రయోజనం కొరకు కాదు, మనందరి పని, ప్రతి అవయవము యొక్క పని, అంటే పెద్దల పనైనా, పరిచారకుల పనైనా, పరిశుద్ధుల పనైనా, స్వార్థికుల పనైనా, ఉపదేశకుల పనైనా, ఎవరి పనైనా, పై విచారణ చేసే పనైనా, ఏ పనైనా పని యొక్క ఉద్దేశం ఏంటి అనంటే శరీరానికి అభివృద్ధి కలుగ చేయడము, గలిబిలి కలుగ చేయడం కాదు. మనం చాలాసార్లు ఈ ఈ ఈ మొక్క మన చెవికి సరిగా అందక, ఇది మన హృదయానికి సరిగా అందక చాలా స్థలాల్లో నేను అని మనం గొడవలు పడుతూ సంఘాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తున్నాం.
మనం పాడు చేయాలన్న ఉద్దేశంతో చేయకపోయినా మనము క్షేమాభివృద్ధి కలుగు చేయాలనే మనసుతో మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయకపోతే ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అని అంటే సంఘానికి కీడు కలుగుతుంది. కాబట్టి ప్రియమైన వారలారా, పనిలో రెండు ముఖ్యమైన విషయాలు మన జ్ఞాపకం వేస్తాం. పనిలో ప్రత్యేకత ఉంది, దేని పని దానిదే. రెండవది, పనిలో సహకారం ఉంది. మనం చేసే పని ఇంకొకరి మేలు కొరకు, ఇంకొకరి క్షేమం కొరకు. ఆ ఇంకొకరు ఎవరంటే మన అందరి పని సంఘక్షేమం కొరకు అని మనం జ్ఞాపకం పెట్టాం. మనందరి పని సంఘక్షేమం కొరకు, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అనే ఒకే ఒక లక్ష్యముతో మనము పనిచేయాలి. పరిమాణము అనేది మనకు పరిధిని నిర్ణయిస్తుంది, ఆ పరిధిలోనే పనిచేయాలి. ఖచ్చితంగా పరిధి దాటి పనిచేయడం ద్వారా చాలా చాలా నష్టం ఏర్పడుతుంది. దేవుడు అందుకే జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అంటే సంఘములో ఉన్న ప్రజలు ఎలాగూ ప్రవర్తింపవలెనో అనే మాట ఏం చెప్తుంది అని అంటే మనకు ప్రభువు నిర్ణయించిన స్థానం ఏంటో అది ఎరిగి మనం పనిచేయాలి. ప్రత్యక్ష గుడారములో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రత్యక్ష గుడారములో స్థానం పెట్టాడు. ఎవరి స్థానంలో వారు పని చేయాలి, ఎవరికి అప్పగించిన పని వారు చేయాలి. అయితే అందరూ కలిసి ఏం చేయాలంటే అందరూ కలిసి చేసే ఈ సేవని అంటారు ఏమంటారంటే ప్రత్యక్షపు గుడారపు సేవ అంటారు. ప్రత్యక్షపు గుడారపు సేవ అందరి లక్ష్యము ప్రత్యక్షపు గుడారపు యొక్క సేవ. ప్రత్యక్ష గుడారములో ఆఖరిగా అల్టిమేట్ గా ఏం చూడాలి అని అంటే వారు దేవుని మహిమను చూడాలి. ప్రత్యక్ష గుడారపులో సేవ యొక్క అంతిమ ఫలితం ఏంటి అని అంటే దేవుని మహిమ. ప్రత్యక్ష గుడారపు యొక్క అల్టిమేట్ ఏంటి అని అంటే దేవుని సందేశం. రెండే అక్కడ మనకు కనబడతాయి. దేవుడు సందేశం ఇవ్వడం, మాట్లాడడం. రెండు, దేవుడు మహిమపరచబడడం. మూడవది, ఇంకో ఆ మాట కూడా చెప్పుకుంటే మనకు మంచిది. మూడవది, ఇశ్రాయేలు ప్రజలకు దైవిక సహవాసం. ఇశ్రాయేలు ప్రజలకు దైవిక సహవాసం. ఈ మూడు సంఘములో కూడా మనకు కనబడేది. సంఘములో మనం అందరము చేయాల్సిన పని ఏంటంటే దేవుని సహవాసం, మన ప్రభువు యొక్క సహవాసాన్ని, సంబంధాన్ని కలిగి ఉండాలి. రెండవది, దేవుని సందేశం మనం వింటూ ఉంటాం. దేవుని సందేశం మనం వినాలి. అల్టిమేట్గా ఫైనల్గా వీటన్నిటి ద్వారా ఆయనను మనం మహింపరచాలి. మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కొరకు మనం పనిచేస్తున్నాం. ఎవరు పని చేసినా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కొరకే. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన మహిమను పాడు చేసే పనులు మనము చేయకూడదు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పెద్దలు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, స్వార్థికులు ఉన్నారు, పై విచారణ చేసేవారు ఉన్నారు. వీరందరూ ఏం చేయాలి అని అంటే ఎవరి పరిమాణములో వారు పనిచేయాలి. ముందుకెళ్దాము. ఇప్పుడు పెద్దలు వారి పనులు మనం చూస్తున్నాం, మనం చూడాలి. పెద్దలు వారు చేయాల్సిన పని ఏంటి అని అంటే పౌలు గారు ఎఫెసీ సంఘ పెద్దలతో చెప్పిన మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాము. బయట నుండి లోపల నుండి క్రూరమైన తోడేళ్లు రాకుండా జాగ్రత్త పడాలి. క్రూరమైన తోడేళ్లు వస్తున్నాయా చూడాలి, జాగ్రత్తగా చూడాలి. మందను కాయాలి. అంటే క్రూరమైన తోడేళ్లు అంటే దుర్బోధ ద్వారా సంఘమును పాడు చేసేవారు అని అర్థం. స్వప్రయోజనం కోసము సంఘమును పాడు చేసేవారు, సంఘక్షేమాన్ని చూడనివారు. వారు ఎవరు, ఎలా ఉన్నారు, వారు సంఘంలో ఏం చేస్తున్నారు అన్నది మన అందరము పెద్దలైన వారు ప్రత్యేకంగా ఈ విషయంలో శ్రద్ధ పెట్టాలి. సంఘానికి వస్తున్నవారు, పోతున్నవారు, సంఘములో ఉన్నవారు వాక్యమందు స్థిరంగా దుర్బోధన ఎదుర్కొనే దానికి అనుకూలంగా వారు వాక్యమందు సంఘాన్ని పెంచవలసిన వారై ఉన్నారు. అందుకే మనము తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పిన మాటలో బాగుగా పాలన చేయు పెద్దలు, అంటే పాలన చేయడము అనంటే పరిపాలించడం అని కాదు, ఇక్కడ వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడ్డం అన్నాడు. వాక్యము ద్వారా
ఉపదేశము ద్వారా సంఘమును వృద్ధి చేయడము, సంఘమును మెరుగుపరచడము, సంఘమును బాగు చేయడము, ఈ పని చేయాలి. మందను పై విచారణ చేయాలి, అందులో లాభాపేక్ష లేదు. పేతురు పత్రికలు అన్నాడు, అందులో లాభాపేక్ష లేదు. సిద్ధ మనస్సుతో ఇష్టపూర్వకంగా దేవుని సంఘమును, దేవుని మందను పై విచారణ చేయాలి, పై విచారణ చేయాలి. ప్రభువు అప్పగించాడు అన్న స్పృహ కలిగి మందకు మాదిరిగా ఉండాలి అన్నాడు. మందకు మాదిరిగా ఉండాలి అంటే సంఘము నడవడానికి అనుకూలమైన మాదిరి ప్రవర్తన కలిగి ఉండాలి. మాదిరి ప్రవర్తనతో పై విచారణ చేస్తూ దేవుని సంఘమును కాయవలసిన వారై ఉన్నారు. దేవుని సంఘమును కాయవలసిన వారై ఉన్నారు. సంఘ విషయంలో మనము చాలా చాలా జాగ్రత్తలు వహించాలి. వాక్య విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. దుర్బోధలను స్పష్టంగా ఎరిగిన వారు అయి ఉండాలి. దుర్బోధలను ఖండించువారై ఉండాలి. తీతు పత్రిక రండి, ఒక మాట మనం చదువుతాము, సహాయకరం. అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాస్తూ ఒక మాట అంటాడు, చూడండి. మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకున్న వాడై ఉండవలెను అంటూ క్రింద అన్నాడు, చూడండి. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను, అవిధేయులను, వదరుబోతులను మోసపుచ్చువారై ఉన్నారు. వారి నోర్లు మోయించాలి. అటివారు ఉపదేశించకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేయుచు ఉన్నారు అన్నాడు. కుటుంబాలను పాడు చేసే బోధలు ప్రవేశపెట్టేవారు ఉన్నారు, వదరబోతులు ఉన్నారు, మోసపుచ్చేవారు ఉన్నారు, సంఘాలను పాడు చేయడానికి ప్రయత్నం చేసేవారు ఉన్నారు. వీరందరూ ఎట్లా మోసపుచ్చుతారంటే బోధ ద్వారానే మోసపుచ్చుతారు, మాటల ద్వారా, బోధ ద్వారా మోసపుచ్చుతారు. అందుకని నమ్మదగిన బోధ ఎరిగిన వారుగా ఉండాలి అన్నాడు. నమ్మదగిన బోధ ఎరిగిన వారుగా ఉండాలి. కుటుంబ మాదిరి ఉండాలి, వ్యక్తిగత మాదిరి ఉండాలి. అతిథి ప్రియులుగా ఉండాలి అన్నాడు. ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి. ఇవన్నీ మాదిరికరమైన ప్రవర్తనను చూపించేవి. మాదిరికరమైన ప్రవర్తన చాలా చాలా అవసరమైంది. ఎందుకంటే ముందు నడిచేవారు, పెద్దలు ముందు నడుస్తారు, అందరికీ కనబడుతూ ఉంటారు. అందరికీ కనబడేవారు ఏం చేయాలి అనంటే అందరికీ మాదిరికరంగా ఉండాలి. ఇది వారి పని. ఇక పరిచారకులు చూడండి, పరిచారకులు ఏం చేయాలి అనంటే మనకు తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో పరిచారకులు చేయవలసిన పని. పరిచారకులు అంటేనే పరిచర్య చేసేవారు అని అర్థం, పాలన చేసేవారు కాదు. పరిచారకులు పాలన చేయరు, అంటే పాలన చేసే పని పెద్దలదైతే పరిచర్య ఖచ్చితంగా చేయవలసిన వారై ఉన్నారు. చూడండి, ఒక మాట మనం చదువుతాము. 13వ వచనం, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనంలో పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు అన్నాడు. అంటే పరిచారకులు ఖచ్చితంగా పరిచర్య చేయాలి. పరిచర్య అనంటే సంఘానికి చేదోడు వాదోడుగా సంఘక్షేమం కొరకు సర్వీస్ చేయడం, పని చేయడం, పరిచర్య చేయడం, వడ్డించే పనులు, శుభ్రం చేసే పనులు, ఊడ్చే పనులు, ఎదుటి వారికి సహాయపడే పనులు, సంఘంలో ఇలాంటి పనులు పరిచారకులు చేయాలి. పరిచారకులు మంచి పని చేస్తే పదవి ప్రభు ఇస్తానన్నాడు. చూడండి 13వ వచనంలో ఆ మాట చదువుతున్నాను.
పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తు యేసునందుల విశ్వాసమందు బహుధైర్యము గల వారగుదురు అన్నాడు. పరిచర్య చేయడం పదవి కాదు, పరిచర్య చేయడం ద్వారా ప్రభువు పదవిస్తాడు. పరిచర్య చేయడం ద్వారా పరిచర్య చేసిన వారిని మెచ్చుకొని ప్రభువు గొప్పవారిగా వారిని లెక్కిస్తాడు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే పరిచారకులు ఖచ్చితంగా దేవుడు అప్పగించిన పరిచర్య చేయాలి. సంఘానికి అవసరమైన పరిచర్యను మనకు సంఘాల్లో జరుగుతున్న కార్యక్రమాల్లో చాలా పనులు ఉంటాయి. మనకు బయటికి కూర్చునే వారికి కావలసిన సౌకర్యవంతమైన పనులు చాలా ఉంటాయి. ఆ పనులన్నీ పరిచారకులు చూడాలి. ఆ పనులన్నీ పరిచారకులైన వారు చూడవలసిన వారై ఉన్నారు. కుటుంబాలుగా చూడాలి, వ్యక్తిగతంగా చూడాలి. అక్కడ ఏమన్నాడంటే ఒక మాట మనం చదువుదామా? సహాయకరము 8వ వచనం చూడండి. పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులు కాకుండా, మిగుల మద్యపానాదస్కులు కాకుండా, దుర్లాభమును అపేక్షించువారుగా కాకుండా, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొన వారై ఉండాలి. వారు పరీక్షింపబడాలి, వారు అనిందులై ఉండాలి అన్నాడు. అంటూ ఒక మంచి మాట అంటాడు చూడండి. వారు అనిందులై ఉండాలి. స్త్రీలు సపరేట్గా చెప్పాడు. పరిచర్య చేయు స్త్రీలు కొండెములు చెప్పని వారు, మితానుభవం కలవారు, అన్ని విషయాల్లో నమ్మకమైన వారు అన్నాడు. పురుషుల పరిచారకులైతే తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి అన్నాడు. కుటుంబ సాక్ష్యము, వ్యక్తిగత సాక్ష్యము చాలా చాలా అవసరం అన్నమాట. కుటుంబ సాక్ష్యము, వ్యక్తిగత సాక్ష్యము చాలా అవసరం. కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోవాలి, వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకు అనంటే పరిచర్య చేయాలి అనంటే దానికి క్వాలిటీ చాలా అవసరం. నమ్మకమైన వారుగా పనిచేయాలి. నమ్మకత్వం చాలా అవసరం. కాబట్టి నమ్మకమైన పని, మనకు దేవుడు అప్పగించిన పనిని మనం చేయాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ గీత మనం ఎరగాలి. దేవుడు నాకు అప్పగించిన పని ఈ పని అని ఆ పని చేయాలి. పెద్దలు దేవుడు నాకు అప్పగించిన పని అదే పని అని పెద్దలు ఆ పని చేయాలి. మనందరి పని ఏంటి అని అంటే ఫైనల్గా దేవుని నామము మహింపరచబడి, ప్రభువు నామ మహిమార్థమై మనం పనిచేయాలి. నంబర్ 1. నంబర్ 2, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పనిచేయాలి. మన వ్యక్తిగత క్షేమం కొరకు, మన వ్యక్తిగత పేరు కొరకు మనము ఈ పనిని చేయడానికి వీల్లేదు. అదే సమయంలో ప్రతి వారి పనికి గీత ఉన్నది. ఎవరి పరిధిలో వారు పని చేయాలి. ఒకరి పరిధిలోనికి మరొకరు వెళ్ళడం క్షేమం కాదు. అందుకే దేవుని వాక్యం చెప్పింది, తన పరిమాణము చొప్పున పని చేయించు ఉండగా అనే మాట చెప్పింది. ప్రతి అవయవానికి దేవుడు నిర్ణయించిన పని పరిమాణము, అందులోనే పనిచేయాలి. ఆ పరిణామానికి వేరుగా భిన్నంగా మనం పనిచేయడం ద్వారా చాలా 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 నష్టాన్ని మనం ఎదుర్కొంటాము. మన ద్వారా సంఘము కూడా ఎదుర్కొంటుంది. దేవుడు నిన్ను పెద్దగా నియమించారా? పెద్దలుగా బాధ్యతాయుతంగా పనిచేద్దాం. పరిచారకులుగా నియమించారా? పరిచర్య చేస్తూ సంఘక్షేమం కొరకు పనిచేద్దాం. సువార్థికులుగా నియమించారా? సువార్తలో నిమగ్నమై సంఘక్షేమం కొరకు పనిచేద్దాం. అందరి పని ఒకటి, ఒక ప్రధానమైన పని ఉంది. అది మనం మర్చిపోకూడదు. అదేనంటే సంఘక్షేమము. మన ద్వారా సంఘము గలిబిలి చెందకూడదు అన్నది మన పని. చూడండి, ఆ మాట మరలా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయానికి రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో మనకు పదే పదే కనబడుతున్న మాట ఏంటో చూద్దాం. చూడండి, 13వ వచనం చూడండి. 4:13 పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అన్నాడు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందాలి, పరిచర్య ధర్మము జరగాలి, పరిశుద్ధులు
సంపూర్ణులు కావాలి. 16వ వచనంలో కూడా మరలా అదే అన్నాడు, శరీరమునకు అభివృద్ధి కలగాలి అన్నాడు. శరీరమునకు అభివృద్ధి కలగాలి. కాబట్టి ప్రియులారా, మన పనికి పరిధి ఉంది. పెద్దల పని మనం గమనించాము, సంఘాన్ని ఎలాగో కాయాలో, దుర్బోధల నుంచి సంఘాన్ని ఎలా కాపాడాలో, తర్వాత మందను ఎలాగో క్రూరమైన తోడేళ్ల నుండి, లోపల బయట నుంచి వచ్చే తోడేళ్ల నుండి కాపాడాలో మనం గమనించాము. పరిచారకులైన వారు పరిచర్య చేయడం, సంఘములో చేయవలసిన శరీర సంబంధమైన పరిచర్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ జరిగించవలసిన వారమై ఉన్నాం. వాటన్నిటిని జరిగించాలి. మిగిలిన విభాగాలు చాలా ఉన్నాయి. మనకు రోమిలకు రాసిన పత్రికలో పై విచారణ చేసేవారు అన్నాడు, పంచిపెట్టేవారు అన్నారు. పంచిపెట్టేవారు పంచిపెట్టాలి, పై విచారణ చేసేవారు పై విచారణ చేయాలి, కరుణించేవారు కరుణించాలి, కరుణించేవారు కరుణించాలి, బోధించువారు బోధించాలి, హెచ్చరించేవాడైతే హెచ్చరించాలన్నాడు. అంటే హెచ్చరించేవారు కొందరు ఉంటారు, బోధించేవారు కొందరు ఉంటారు. ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. చూడండి, అక్కడ ఒక చిన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12:8 ఒక మాట చదువుతున్నాను. 12వ అధ్యాయము 8వ వచనంలో పంచిపెట్టువాడు పంచిపెట్టాలి అని రాయలేదు. అక్కడ ఏమంటే పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగించవలెను అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు పంచిపెట్టేవాడు పంచిపెట్టండి అనలేదు. పంచిపెట్టేవాడు ఎలా పంచిపెట్టాలి అంటే, పంచిపెట్టేవాడు శుద్ధ మనసుతో పంచాలి. అంటే వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు వీళ్ళ వాళ్ళు అనే విభేదం లేకుండా అందరికీ సమానంగా శుద్ధ మనసుతో పంచాలి. కరుణించేవాడు సంతోషంతో కరుణించాలి. పై విచారణ చేసేవాళ్ళు జాగ్రత్తగా పై విచారణ చేయాలి. ఇదంతా ఏంటి అనంటే, చివరిగా అన్నాడు పని జరిగింపవలే అని అన్నాడు. ఇదంతా ఏంటి అనంటే పని 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 దాన్ని మనం దృష్టిలో పెట్టాలి. పనే కానీ పదవి కాదు. ఊరికే నేను సంఘ పెద్దను కాబట్టి వచ్చి కూర్చొని పోతాను అనడానికి లేదు. నేను సువార్థికుని కాబట్టి నేను వచ్చి కూర్చొని పోతాను వీల్లేదు. నేను పై విచారణ చేసేవాడిని కాబట్టి అంతా చూసి కూర్చుంటాను. ఇదంతా ఏంటి అనంటే పని. ఇదంతా పని. దేనికి పని అనంటే ప్రభువు మహిమ కొరకు పని. దేనికి పని అనంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని. దేనికి పని అంటే ఆత్మల రక్షణ కొరకు ఈ పని. సంఘము బలపడడానికి ఈ పని. కాబట్టి ప్రియులరా, ప్రభువు మనకి ఇచ్చిన పరిధి మేరకు పని చేద్దాము. సంఘ క్షేమాభివృద్ధిని ఆకాంక్షిద్దాము. మన వ్యక్తిగత ప్రయోజనాలు, వ్యక్తిగత మహిమను ప్రక్కన పెడదాము. నేను చేసే పని శుద్ధ మనసుతో సంఘ క్షేమం కొరకు నేను పని చేస్తున్నానా లేదా అన్నది పరిశీలన చేసుకుందాము. సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కొరకు పని చేయవారుగా ఉందాము. పని చేస్తూనే కొనసాగుతాము. ప్రభు మహిమ కొరకే కొనసాగుదాం. ప్రభు మనకు అట్టి కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలం మా ముందుంచిన తలంపులను మీరు దీవించండి. వాక్యమందు మమ్మల్ని స్థిరపరచండి. మీ మహిమ కొరకు పని చేయడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పని చేయడానికి, మేము పనివారము అని గుర్తించి పనిలో ముందుకు సాగడానికి కావలసిన కృపను అనుగ్రహించమని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మంచిది ప్రియులారా, చక్కగా దేవుని సేవకులు ప్రభాకర్ అన్న గారు సంఘములో పరిచారకులు పెద్దలు ఏ విధంగా నడుచుకోవాలో, వారి బాధ్యతలు ఏంటో చక్కగా వివరించారు. వాక్యం అందించిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన మార్నింగ్ కాన్ఫరెన్స్ తరపున వందనాలు తెలియజేస్తున్నామన్నా. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. పెద్దలు రెడ్డమ్మ అంకుల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. యువముగల మా తండ్రి, జీవాధిపతి అన్న ఆయన మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మీ దాసులు నాయన ప్రభాకర్ గారు కొన్ని బలహీనతతో ఉంటుండగా ఆయన బలపరుచుకున్నారు, మీరు వాడుకున్నారు, మీకు స్తోత్రాలు. మరి ఆ బ్లాక్స్, ఆ స్టంట్స్ విషయాల్లో మానవ నిర్మాణం మీది మా తండ్రి మీరే అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని మీద అంత కనికరం చూపమని
ఒకరి వాక్య పరిచరించడానికి కూడా సహాయం చేసింది దేవుడు. పూటకొల స్తోత్రాలు చెల్లిస్తూ మా తండ్రి మరి ఎక్కువ క్లాసులు జరగడానికి కూడా మీ సహాయం చేసి ఆత్మీయ మేలులు పొంది అలా అనుసరించడానికి కూడా మీ సహాయం చేయండి. దాసునిగా బలపరచుకోండి. కార్యక్రమ నిర్వాహకుల్ని ముఖ్యంగా అధ్యక్షుల వారిని కూడా మీ దయలో ఆదరించండి. అలా చక్కగా నడిపించడానికి కూడా మీ దాసునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. క్రీస్తు వారి నామంలో స్తోత్రాలు చెల్లించి నేలమై బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన రెడ్డమ్మ అంకుల్కు కాన్ఫరెన్స్ తరపున ప్రత్యేకమైన వందనాలు అంకుల్. మంచిది ప్రియులారా, ఈ 4643వ రోజు నాకు నడిపించడానికి అవకాశం ఇచ్చిన దేవుని సేవకులకు, బర్నబాస్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు కాన్ఫరెన్స్ లో పాట పాడి ప్రార్థించిన సహకరించిన వారందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన వందనాలండి. తిరిగి ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు అప్పగిస్తున్నాము. తర్వాత విషయాలు చెప్పి ముగిస్తాం.